ఓకే. చూడండి ఇప్పుడు టెస్టరు. అర్జున్‌కి ఫర్ ఎగ్జాంపుల్ టెక్ మహీంద్రాలో జాబ్ వచ్చింది. యాస్ ఎ ఆటోమేషన్ టెస్టర్. ఇప్పుడు అర్జున్ జాబ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ కెన్ యూ ఓపెన్ ఆన్ నోట్‌ప్యాడ్? ఆన్ నోట్‌ప్యాడ్. జస్ట్ టైప్ నోట్‌ప్యాడ్. సీ అర్జున్‌కి ఆటోమేషన్ టెస్టర్ కింద జాబ్ వచ్చిందండి. జావా విత్ ఆ ప్రాజెక్ట్ ఏంటంటే జావా మాట. జావా విత్ సెలీనియం. సో, ఎప్పుడైనా జావాతో పనిచేసినప్పుడు జావా విత్ సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ చేసేటప్పుడు మనం అర్జున్ అనే అతను టూల్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అర్జున్ రాయరక్కడ. ఒకటి జావా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. జావా. ఇంకోటి కింద రాయండి. జావా తర్వాత ఎక్లిప్స్. ఈ ఎక్లిప్స్‌లో మనం టెస్ట్ కేసెస్ రాస్తాంమాట. ఇంకోటి కింద గిట్ జిఐటి గిట్. ఓకే. దాని కింద మ్యావిన్ అని రాయండి. మ్యావిన్. మీరు ఇప్పుడు అర్జున్‌కి జాబ్ వచ్చిందండి టెక్ మహీంద్రాలో. అర్జున్ ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ వన్స్ కంపెనీలో జాయిన్ అయ్యాక అర్జున్ పని ఏంటంటే ఈ 4 టూల్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి అర్జున్. ఓకే. ఇప్పుడు అర్జున్ మీరేమేమి ఇన్‌స్టాల్ చేశారు ఇందులో? ఆ! ఆ! అది వస్తది. అది మనం రిజాల్వ్ చేద్దాం. ఓకే. మీరన్నీ సెటప్ చేసేసారు గదా! మీకు ఈ క్లోన్ గూడా మీరే చేసారా? ఓకే. ఇప్పుడు మనోళ్ళకి చూపిద్దాం ఒకసారి. మీరొక వేరే దగ్గర ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి చేయరా మళ్ళీ ఫ్రెష్‌గా? ఇప్పుడేంటంటే అర్జున్‌కి ఇప్పుడు ఇప్పుడు సపోజ్ అర్జున్ టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యారు కదండీ! ఇప్పుడు అర్జున్ కర్తవ్యం అన్ని టూల్స్ ఇన్‌స్టాల్ చేయాలి. జావా, ఎక్లిప్స్ అన్నీ ఇన్‌స్టాల్ చేసేసారు. ఇన్‌స్టాల్ చేసేసాక అర్జున్ పనేంటి తెలుసా? అర్జున్‌కి మేనేజర్ అనేవాడు ఒక యూఆర్ఎల్ ఇస్తాడు. ఆటోమేషన్ ప్రాజెక్ట్ సెటప్ చేసుకోమని. ఆ యూఆర్ఎల్ ఇప్పుడు చాట్‌లో షేర్ చేస్తాను మీ అందరికి చూడండి. ఎవ్రీబడీ కెన్ సీ దట్. మీరు కంపెనీలో జాయిన్ అయితే మీ మేనేజర్ గాని, లేకపోతే మీ టీమ్ లీడర్ గాని ఉంటారు కదా! ఎవరో ఒకరు ఏం చేస్తారంటే మీకు ఆటోమేషన్ ప్రాజెక్ట్ సెటప్ చేసుకోమని మీకు లింక్ ఇస్తారు. యూఆర్ఎల్ ఇస్తారు. అది పవర్ కట్ అయిపోయిందండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీరు చెప్పండి ఈ రోజుకి ఒకసారి ఉండండి. చాట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. మొబైల్ నెట్ ద్వారా కనెక్ట్ అయ్యాను. అర్జున్ ఆ లింక్ ఓపెన్ చేయరా? మీకు ఏదైతే మేనేజర్ ఇచ్చారో ఆ లింక్ ఓపెన్ చేయరా? గిట్‌హబ్‌ది. మీరు క్లోన్ చేసుకున్నారు కదా! ఒక యూఆర్ఎల్. ఆ యూఆర్ఎల్ ఓపెన్ చేయరా? గిట్‌హబ్. అదే ఆ లింక్ తీసుకున్నారు కదా! ఆ లింక్ ఎక్కడుంది ఇప్పుడు? గిట్ అని కొట్టండి అక్కడ. గిట్ అని కొట్టండి. లేదా మీకు చాట్‌లో ఇస్తున్నాను చూడండి. చాట్ ఓపెన్ అయింది. కెన్ యూ చెక్ ద చాట్? చూడండి ఇలా మీకు చాట్‌లో ఇచ్చాను చూడండి. లింక్ ఇలా మీకు మేనేజర్ ఇస్తారండి. ఇప్పుడు మీకు చాట్‌లో ఇచ్చాను. సేమ్ థింగ్ మేనేజర్ ఇస్తాడు. మీకు చాట్ ఓపెన్ చేయండి. గూగుల్ మీట్ చాట్. గూగుల్ మీట్, గూగుల్ మీట్. పవర్ వచ్చిందండి. లెట్ మీ కనెక్ట్ టు ద నెట్. చూడండి మీరు ఫస్ట్ టైమ్ ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీరు ఫస్ట్ టూల్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక మీకు మేనేజర్ ఇలా ఇస్తాడండి. అర్జున్ ఇలా ఇస్తారు మేనేజర్. ఇచ్చాక ఇప్పుడు కోడ్ మీద క్లిక్ చేయండి అర్జున్. మీకు లింక్ ఇచ్చాక ఓపెన్ చేసి కోడ్ మీద క్లిక్ చేయండి. కోడ్ ఇక్కడ కోడ్ అని ఉంది చూసారా గ్రీన్ కలర్. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ సింబల్ మీద క్లిక్ చేయండి. కాపీ. ఇది గిట్‌హబ్ అంటారండి. మీకు మేనేజర్ అనే ఆయన మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే మీకు ఒక లింక్ ఇస్తాడు. అది ఓపెన్ చేశాక మీరు కోడ్ మీద క్లిక్ చేసి ఆ లింక్ కాపీ చేసుకోవాలి. ఇప్పుడు మీ కంప్యూటర్‌లోకెళ్ళండి. ఇప్పుడు మీ కంప్యూటర్‌లోకెళ్ళి ఎక్కడో దగ్గర ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఎక్కడో దగ్గర. డౌన్‌లోడ్స్‌లోనే ఎక్కడో దగ్గర. సేమ్ అండి. మీరు ఫస్ట్ టైమ్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీరు క్రియేట్ చేయండి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. టుడే ఆటోమేషన్ అని ఏదో పేరు పెట్టండి. టుడే ఆటోమేషన్. అర్జున్ ఆటోమేషన్. ఎనీథింగ్ ఈస్ ఫైన్. చూడండండి. మీరు ఫస్ట్ టైమ్ కంపెనీలో జాయిన్ అయితే మీకు మేనేజర్ అని ఆయన లింక్ ఇస్తాడు. గిట్‌హబ్ లింకు. అందులో మీ ప్రాజెక్ట్ ఉంటది. అది కాపీ చేసుకొని కంప్యూటర్‌లోకొచ్చి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. మీ కంప్యూటర్‌లోకొచ్చి. ఇప్పుడు అర్జున్ ఎలా క్రియేట్ చేశారో క్రియేట్ చేసినాక ఆ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి అర్జున్. రైట్ క్లిక్.
రైట్ క్లిక్ ఇచ్చాక ఓపెన్ ఇన్ టెర్మినల్ కొట్టండి. ఓపెన్ ఇన్ టెర్మినల్. ఆ ఓపెన్ ఇన్ టెర్మినల్ కొట్టాలండి. ఇక్కడ ఇప్పుడు అర్జున్ ఏం చేయాలంటే గిట్ గిట్ స్పేస్ క్లోన్ క్లోన్ స్పేస్ ఆ యూఆర్ఎల్ ఇవ్వండి. కంట్రోల్ వి కొట్టండి. చూసారా ఇలా ఇవ్వాలండి. గిట్ క్లోను మీ మేనేజర్ ఇస్తారు కదా యూఆర్ఎల్, అది ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మీకు ఆటోమేషన్ ప్రాజెక్ట్ అనేది మీ కంప్యూటర్లోకి వస్తుంది. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అంతా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి. అర్జున్ చూపించండి వాళ్ళకి. టుడే ఆటోమేషన్ ఓపెన్ చేస్తే చూసారా, దాని మీద క్లిక్ చేయండి. చూసారా మొత్తం ప్రాజెక్ట్ అంతా వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇది ఎక్లిప్స్లో ఓపెన్ చేసి మీరు ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, చెప్పండి. వస్తుంది. షార్ట్ కట్ పెట్టుకోవచ్చు మనం. సరే మీరు ఎక్లిప్స్ సర్చ్ బాక్స్లో కొట్టండి. ఎక్లిప్స్ అని కొట్టండి. ఎక్లిప్స్. ఓకే చూపిస్తా. ఎక్లిప్స్ అని కొట్టండి. ఎక్లిప్స్ అని కొట్టండి. ఓపెన్ అయిందా ఎక్లిప్స్? ఓకే, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఏది ఎక్లిప్స్? ఎక్లిప్స్ కొట్టండి. ఆగండి, దాన్ని కాపీ చేయండి. దాన్ని కాపీ కొట్టండి. కాపీ ఓపెన్ చేయకండి. కాపీ కొట్టాల్సింది. ఓకేలే ఫైన్, అలా కూడా ఓపెన్ చేసుకోవచ్చులే. ఓకే ఇప్పుడు ఓకే, డెస్క్టాప్ మీద పేస్ట్ చేస్తే సరిపోద్ది. కంట్రోల్ సి కొట్టి కంట్రోల్ షార్ట్ కట్ అని కొడితే సరిపోద్ది. కీప్ ఎక్లిప్స్ ఐడి స్కాన్ బై మైక్రోసాఫ్ట్ ఎక్స్క్లూడ్. కీప్ ఎక్స్క్లూడ్ అండ్ ప్రొసీడ్. చూడండి ఇప్పుడు ఎక్లిప్స్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు అర్జున్ ఎక్లిప్స్ ఓపెన్ చేసే పని ఏంటంటే, ఇప్పుడు ప్రాజెక్ట్ క్లోన్ చేశారు కదా, ఆయన ప్రాజెక్టు క్లోన్ చేశారు, ఒక ఫోల్డర్లో పెట్టారు కదా ఆటోమేషన్ ప్రాజెక్ట్ అంతా. దాన్ని ఎక్లిప్స్ ద్వారా ఆయన ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళండి అర్జున్. ఫైల్ మీదకి వెళ్ళి సిస్టమ్స్లోకి వెళ్తే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్టరీ అని చూసారా, డైరెక్టరీ క్లిక్ చేశాక ఇప్పుడు ఆయన కాపీ చేసుకున్నాడు కదా ప్రాజెక్టు. డౌన్లోడ్స్లోకి వెళ్ళి టుడే ఆటోమేషన్ దాని మీద క్లిక్ చేశాక సెలెక్ట్ ఫోల్డర్ ఫినిష్. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఇక్కడ ఓపెన్ అవ్వచ్చు చూడండి అర్జున్కి. మీకు ప్రాజెక్ట్ కనిపించట్లేదు చూసారు అర్జున్ ఇప్పుడు స్టిల్. అప్పుడు మీరు ఏం చేయాలంటే విండోస్లోకి వెళ్ళండి. విండోస్ ఆప్షన్లోకి వెళ్ళి షో వ్యూలోకి వెళ్ళి ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ అని కొట్టండి. ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ప్రాజెక్ట్. ఓకేనా? ఇప్పుడు ప్రాజెక్ట్ని ఎక్స్పాండ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకొని మీ ఫోల్డర్స్ ఎక్కడ ఉంటాయి? ఎస్ఆర్సి టెస్ట్ జావాలో. దాన్ని ఎక్స్పాండ్ చేయండి. చూసారా టెస్ట్ కేసు ఓపెన్ చేయండి. ఇప్పుడు టెస్ట్ కేసెస్ ఎక్స్పాండ్ చేయండి. ఒక టెస్ట్ కేసు ఓపెన్ చేయండి దానిలో. ఇప్పుడు చూడండి ఆయన టెస్ట్ కేసు ఓపెన్ చేస్తారు చూసారా. ఇప్పుడు అర్జున్ రన్ చేస్తారు. రన్ అవుతుంది చూద్దాం. టెస్ట్ XML ఫైల్ రన్ చేయండి అర్జున్. చూద్దాం రన్ అవుతుందాము. దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. దాని మీద రన్ కాన్ఫిగరేషన్ కొట్టండి. చూడండి మీకు ఎందుకు చెప్పండి రావట్లేదు. మీరు టెస్ట్ ఇన్స్టాల్ చేయలేదు. మీరు ఎక్లిప్స్లో కూడా టెస్ట్ ఇన్స్టాల్ చేయాలి. క్లోజ్ కొట్టండి. ఇక్కడ క్లోజ్ కొట్టండి. మీరు ఇక్కడ హెల్ప్లోకి వెళ్ళండి. హెల్ప్ అని ఆప్షన్ ఉంది చూసారా. హెల్ప్ అని ఆప్షన్లోకి వెళ్ళి ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్కి వెళ్ళండి. ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్ కింద నుంచి 5th ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్. మీరు టెస్ట్ ఇన్స్టాల్ చేయాలి. టెస్ట్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. ఓకేనా? మీరు ఇక్కడ టెస్ట్ అని కొట్టండి. సర్చ్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇది లోడ్ అయ్యాక సర్చ్ బాక్స్లోకి వెళ్ళండి. టెస్ట్ అని కొట్టండి. టెస్ట్ ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఇన్స్టాల్ కొట్టండి. అది ఇప్పుడు ఇన్స్టాల్ కొట్టాక ఈ ప్రాజెక్ట్ క్లోన్ చేసుకోవడం, ఇలా ఓపెన్ చేసుకోవడం మనమే చేసుకోవాలి. ఇది టెస్ట్ ఇది మీకు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీకు కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. కానీ ఇది కామన్. ఏముంది, గిట్ క్లోన్ చేస్తావు, టెస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటావు. బిఫోర్ దట్ జావా ఇన్స్టాల్ చేసుకోవాలి, గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి, జావా కొన్నిసార్లు ఆల్రెడీ మీకు ఇన్స్టాల్ అయి ఉంటాయి. మీరు జస్ట్ వర్క్ చేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు మనమే ఇన్స్టాల్ చేసుకోవాలి. కన్ఫర్మ్ అని కొట్టండి.
ఇదంతా తెలియకపోయినా పర్లేదండి. ఇఫ్ యూ ఆర్ మీకు 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే పక్కా తెలియాలి. ఇన్ కేస్ మీకు ఫినిష్ అని కొట్టండి. ఫినిష్. ఆ! ఇన్ కేస్ మీకు చూడండి. ఇమ్ ఇది కింద చూడండి ఇన్‌స్టాలింగ్ సాఫ్ట్‌వేర్ అని వస్తుంది కదా! చూడండి 16% అని ఉంది. అది కంప్లీట్ అవ్వని. అది కంప్లీట్ అయ్యాక మీరు రన్ చేయగలుగుతారు టెస్ట్ కేసెస్. ఒక్కసారి వెయిట్ చేయండి. చూడండి. ఇప్పుడు అర్జున్ ఇదంతా చేశారు కదా! యాక్చువల్‌గా ఇప్పుడు అర్జున్ 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. ఆయన ఓన్‌గానే చేయాలి ఇదంతా. మోస్ట్‌లీ ఎవరు చెప్పరు. అదే మీరు 4 ఇయర్స్, 5 ఇయర్స్ అనుకో, ఈ సెటప్ ఇప్పుడు నేను ఎలాగైతే అర్జున్‌కి చెప్పానో, ఇదంతా ఒక్కసారే చేస్తారు కదా! ఇప్పుడు కంపెనీలో ఒక్కసారే మనం జాయిన్ అయిన ఫస్ట్ టైమే చేస్తాం. ఇంకెప్పుడు చేయమది. సో, ఒకసారి హెల్ప్ చేస్తారన్నమాట ఎవరైనా సరే. మీరు 5 ఇయర్స్ కన్నా తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంటే. అదే మీకు మోర్ థాన్ 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఉందనుకో, మోస్ట్‌లీ హెల్ప్ తీసుకోకపోవడమే బెటరు. జావా ఎలా ఇన్‌స్టాల్ చేయాలని అడిగితే చండాలంగా ఉంటదన్నమాట. మీరే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అర్జున్ ఇక్కడ మీరేం చేస్తారంటే ఆ చెక్ బాక్స్ క్లిక్ చేయండి అంతే. చెక్ బాక్స్. ఆ! సెలెక్ట్ ఆల్ కొట్టండి. సెలెక్ట్ ఆల్. ఓకేనా? ట్రస్ట్ సెలెక్టెడ్ అంతే. ఇదంతా ఫస్ట్ టైమ్ జాబేనండి. మీరు ఎప్పుడు చేయలేది. వెన్ యూ జాయిన్ ఇన్ ఏ కంపెనీ ఫస్ట్ టైమ్. ఇప్పుడు అర్జున్ కూడా ఒక్కసారే చేస్తాడు. రేపటి నుంచి అర్జున్ ఎప్పుడు దీన్ని పట్టించుకోడు ఇక. టెస్ట్ కేస్ రాసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. ఆయనకి ఇంక ఇదంతా ఫస్ట్ టైము. మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా ఒక్కొక్కసారి అడగొచ్చు. టఫ్ ఇంటర్వ్యూ అనుకో మీకు అడుగుతారన్నమాట. ఫస్ట్ టైం మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు ట్రస్ట్ ఆల్ అన్ని కొట్టేసండి. ఆల్వేస్ ట్రస్ట్ ఆల్ కంటెంట్. చెక్ బాక్స్ క్లిక్ చేస్తుందండి అంతే. ఎస్ ఐ యాక్సెప్ట్. ఎస్. ట్రస్ట్ సెలెక్టెడ్. ఓకే. చూడండి ఇప్పుడు అయిపోయింది. రీస్టార్ట్ అని కొట్టండి. అర్జున్ రీస్టార్ట్ అడుగుతుంది. రీస్టార్ట్ కొట్టండి. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ అండి ఇప్పుడు. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. మీరు ఇప్పుడు టెస్ట్ కేస్ రన్ చేయొచ్చు. ఇప్పుడు రన్ చేయండి అర్జున్ టెస్ట్ కేస్ చూద్దాం రన్ అవుతుంది లేవో. వన్ వెయిట్ చేయండి. ఎక్లిప్స్ ఓపెన్ అవుతుంది. ఇంకా మీరు రాసుకోవచ్చు మా టెస్ట్ కేస్ అర్జున్. మేము ఇంకా మీరు ఒక్కసారి ఇదంతా ఇచ్చింది. జావా మీకు ఏమైనా ఇప్పుడు సపోజ్ మీ టెస్ట్ కేస్ రన్ అవ్వట్లేదు అనుకో, హెల్ప్ కావాలంటే అడగొచ్చు. కాకపోతే జావా ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎక్లిప్స్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? గిట్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలని ఎవ్వరిని అడగకూడదు. మీరు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయినా సరే బాగోదుమాట. ఇప్పుడు ఏదైనా టెస్ట్ కేస్ రన్ చేయండి. రన్ చేయండి. చూద్దాం రన్ అవుతుందో లేవో. చూడండి ఇప్పుడు రన్ చేస్తున్నారు ఆయన. రన్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ టైం కదా అన్న ఎలవ్ కొట్టండి. ఫస్ట్ టైం ఎలా చూసినా ఎలవ్ అడుగుద్ది. ఎలవ్. ఎలవ్. వస్తాయి. దాని అంతటా అవే రన్ అయిపోతుంది. చూడండి. ఎన్ని టెస్ట్ కేసులు రన్ చేశారు? రన్ చేశారు చూసారా? ఒకటే రన్ చేశారు. మీకు రిపోర్ట్ కూడా వస్తుంది చూడండి. రిపోర్ట్ ఫోల్డర్ ఉంది కదా. రిపోర్ట్ లేదా? రిపోర్ట్ ఫోల్డర్ లేదు. లేదు. రిపోర్ట్ ఫోల్డర్ లేదులే మీకు. ఓకేనా? చూడండి ఇప్పుడు మొత్తం టెస్ట్ కేస్ ఇప్పుడు టెస్ట్ ఎంజిన్ ఎక్స్ఎంఎల్ ఫైల్ కదండి. ఇప్పుడు మీరు ఏ టెస్ట్ కేసు రన్ చేస్తున్నారు? లాగిన్ టెస్ట్‌లో వెరిఫై సైన్ ఇన్ బటన్ రన్ చేస్తున్నారు. నాకిప్పుడు మీరు సింపుల్ టెస్ట్‌లో కూడా టెస్ట్ కేస్ రన్ చేయాలి. సింపుల్ టెస్ట్. ఇప్పుడు మీరేం చేస్తారంటే లైన్ నంబర్ 8 ఉంది చూసారా? కాపీ చేసుకోండి లైన్ నంబర్ 8. లైన్ నంబర్ 8. లైన్ నంబర్ 8. మొత్తం లైన్ నంబర్ 8 మొత్తం కంప్లీట్‌గా. లైన్ ఒక కాపీ చేసుకొని లైన్ నంబర్ 16 తర్వాత పెట్టండి. లైన్ నంబర్ 16 తర్వాత. లైన్ నంబర్ 16 తర్వాత. పెట్టి ఇప్పుడు మీరు ఇక్కడ లాగిన్ టెస్ట్ తీసి సింపుల్ టెస్ట్ అని పెట్టండి. మీ సింపుల్ టెస్ట్‌లో ఉన్న టెస్ట్ కేస్ కూడా రన్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు. అంతే. సింపుల్ టెస్ట్. స్పెల్లింగ్ కేస్ సెన్సిటివ్ కొట్టాలి. దాని పేరు ఏది ఉందో అది. సింపుల్ టెస్ట్. మీరు సింపుల్ కాదు. సింపుల్ సరిగ్గా ఇవ్వలేదు చూడండి. సరేనా? ఇప్పుడు సేవ్ చేయండి. ఫైల్‌లోకెళ్ళి సేవ్ చేయండి. సరిపోతది. సేవ్ ఆల్. ఇప్పుడు రన్ చేయండి. రన్ యాస్ టెస్ట్ ఎంజిన్ సూట్. మీరు క్లాస్ క్లోజ్ చేయాలి అర్జున్. క్లాస్ క్లోజ్ చేయరా? ఇది లైన్ నంబర్ 16 కాపీ చేసి కింద పెట్టండి. లైన్ నంబర్ 16 కాపీ చేసుకొని కింద పెట్టండి. లైన్ నంబర్ 16 కింద పెట్టండి. లైన్ నంబర్ 17 కింద. లైన్ నంబర్ 17 కింద పెట్టండి. లైన్ నంబర్ 17. సేవ్ కొట్టండి. ఇప్పుడు రన్ చేయండి. మీరేంటంటే ఏదైనా క్లాస్‌లో ఉన్న టెస్ట్ కేస్ రన్ చేయాలంటే క్లాస్ పేరు ఇవ్వాలన్నమాట. ప్రతి క్లాస్‌కి ఒక్కొక్క అలా ఇవ్వాలి. అర్జున్ ఎలా అయితే ఇచ్చారో అలా ఇవ్వాలన్నమాట. చూసారా 2 టెస్ట్ కేసెస్ తనంతట రన్ అయిపోయినాయి. కానీ మీకు రిపోర్ట్స్ రావట్లేదు చూడండి. మీకు రిపోర్ట్ ఫోల్డర్ అని లేదు అక్కడ చూసారా? అర్జున్ ఒకసారి రిఫ్రెష్ చేయండి.
ఫైల్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఫైల్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ అని చూడండి ఆప్షన్ రీఫ్రెష్. మీకు రిపోర్ట్స్ రావట్లేదా? ఓకే. మీరు లేటెస్ట్ కోడ్ తీసుకోలేదు అర్జున్. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా ఆటోమేషన్‌లో పని చేసినప్పుడు అండి, మనకి జనరల్‌గా మనం ఏ కోడ్ వింటామంటే లేటెస్ట్ కోడ్ తీసుకోవాలంటారు మన కంపెనీలో. మీరు లేటెస్ట్ కోడ్ తీసుకోలేదు. ఎప్పుడు లేటెస్ట్ కోడ్ తీసుకొని అంటారు. మీరు లేటెస్ట్ కోడ్ తీసుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? చూపిస్తానండి మీరు. అర్జున్ మీరు లేటెస్ట్ కోడ్ తీసుకుందురు గాని ఒకసారి. నేను పుష్ చేస్తాను. నాకు నెట్ కరెంట్ వచ్చింది కానీ స్టిల్ ఆ! మనం పుష్ చేయాలి. అదే పుష్ చేయాలి. ఒకసారి మీ లేటెస్ట్ కోడ్ పుష్ చేసుకోండి అర్జున్. గిట్ పుల్ కొట్టండి. గిట్ పుల్. మీరు వేరే వాళ్ళు రాసిన టెస్ట్ కేస్ చూడాలనుకో, మీరు ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ మీద. సెలీనియం ప్రాజెక్ట్ మీద. పైన సెలీనియం ప్రాజెక్ట్. దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్. షో ఇన్ టెర్మినల్ కొట్ట. షో ఇన్ లోకల్ టెర్మినల్. షో ఇన్ లోకల్ టెర్మినల్. ఫస్ట్ షో ఇన్ లోకల్ టెర్మినల్. షో ఇన్ ఇందులో గిట్ బ్యాష్‌లోకి వెళ్ళండి. గిట్ బ్యాష్. గిట్ బ్యాష్‌లోకి వెళ్ళి మీరు ఇప్పుడు గిట్ పుల్ కొట్టండి. ఇది మినిమం చేసేసి గిట్ పుల్ కొట్టండి. జిఐటి గిట్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి పుల్ ఇవ్వండి. అంటే వేరే వాళ్ళు రాసిన టెస్ట్ కేసులు మీరు చూడాలంటే గిట్ పుల్. ఎంటర్. ఇప్పుడు రీఫ్రెష్ చేయండి. మీకు రిపోర్ట్స్ ఫోల్డర్ కూడా రావాలి. రీస్టార్ట్ చేయండి లేకపోతే. రీస్టార్ట్ చేయండి. పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ మీద క్లిక్ చేయండి. పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ మీద. పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ మీద. ఆ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ లోనికి వెళ్ళండి. పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ కోడ్ ఉంది చూసారా? అందులో కిందకి వెళ్ళండి. కిందకి ఒకసారి స్లోగా ఇంకొంచెం అగనండి. ఓకే. దిస్ కోడ్ ఈజ్ నాట్ గోయింగ్. ఓకేలే అర్జున్. ఇప్పుడు అది వదిలేసేయండి. చూద్దాం మనం జనరేట్ చేద్దాం. రేపు చూపిస్తాను మీకు. అర్జున్ ఇప్పుడు మీరు ఏబుల్ టు రన్ ద టెస్ట్ కేసెస్ కదా! మీరు టెస్ట్ కేసెస్ రన్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక టెస్ట్ కేస్ రాద్దురు గానీ, ఇప్పుడు టెస్ట్ కేసెస్‌లోకెళ్ళండి. టెస్ట్ కేస్‌లోకెళ్ళండి. ఈ లాగిన్ టెస్ట్‌లోకెళ్ళండి. మీకు ఎన్ని క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం 3 క్లాసెస్‌లో టెస్ట్ కేస్ రాసారు కదా! మీరు ఇప్పుడు లాగిన్‌లో ఒక టెస్ట్ కేస్ రాయండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక టెస్ట్ కేస్ రాయాలి లాగిన్‌లో. సో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టెస్ట్ కేసెస్ ఇప్పుడు చూడండి అర్జున్ ఏం చేస్తున్నాడంటే అండి, ఆల్రెడీ వేరే వాళ్ళు రాసిన టెస్ట్ కేసులు ఉన్నాయి లాగిన్‌లో. ఇప్పుడు ఈయన ఒక టెస్ట్ కేస్ రాయాలి ఓన్‌గా. ఆల్రెడీ వేరేది ఉంది కదా! బ్రాకెట్ కూడా కాపీ చేయాలి అర్జున్. లైన్ నంబర్ 40 వరకు కాపీ చేయాలి. దీన్ని దగ్గరికి పెట్టుకొని కొంచెం అది. కాపీ చేసుకొని కింద కాపీ చేసుకొని కింద క్లిక్ చేసి రాయండి. పేస్ట్ చేయండి. ఇప్పుడు దాని పేరు మార్చండి ఫస్టు. వెరిఫై సెలెక్ట్ బటన్. మెన్షన్ యాస్ ఎ సెలెక్ట్ బటన్. వెరిఫై సెలెక్ట్ బటన్. సెలెక్ట్ బటన్. వెరిఫై సెలెక్ట్ బటన్. ఓకే. అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్‌లో. టెస్ట్ కేస్ రాద్దాం దానికి. అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయండి. నేను ఇచ్చాను చూడండి మీకు. లేదా టెస్ట్ డేటాలోకి వెళ్ళండి ఉంటది. టెస్ట్ డేటాలోకి వెళ్ళండి. ఎక్లిప్స్‌లోనే టెస్ట్ డేటాలో ఉంటది కదా! మన అప్లికేషన్ యూఆర్ఎల్. అదే ఓపెన్ చేయండి. ఇందులో మీరేం చేయాలంటే కోర్సెస్ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ అని బటన్ వస్తుందో లేదో వెరిఫై చేయాలండి. ఈ సెలెక్ట్ అనే బటన్ వస్తుందో లేదో చెక్ చేయాలి నువ్వు. ఓకేనా? ఇది నీ టెస్ట్ కేసు.
సో, ఇప్పుడు నువ్వు ఆటోమేషన్‌లోకెళ్ళు. ఫస్ట్ స్టెప్ ఏంటి? క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయడం. తర్వాత ఆ! 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 driver.get యూఆర్ఎల్ ఇది కూడా కరెక్టే కదా! యూఆర్ఎల్ ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఉంది కదా! టెస్ట్ డేటాలో ఉంది చూడు. టెస్ట్ డేటాలో. టెస్ట్ డేటాలోకెళ్ళు. టెస్ట్ డేటా. టెస్ట్ డేటా ఫోల్డర్ ఎక్స్పాండ్ చెయ్యి. టెస్ట్ డేటా ఫోల్డర్. ఆ! దాన్ని ఎక్స్పాండ్ చేయి దాన్ని. దాని మీద క్లిక్ చెయ్యి. ఆ! దాని మీద క్లిక్ చెయి వస్తది. డబుల్ క్లిక్ చెయి. ఆ! దాని మీద క్లిక్ చేయి. దాని మీద చూసి కనిపిస్తుందా సార్ యూఆర్ఎల్? ఇదే కదా మన అప్లికేషన్ యూఆర్ఎల్. సో, అప్లికేషన్ యూఆర్ఎల్ కూడా కరెక్టే. ఓకే. సో, అక్కడిదాకా ఈ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తున్నాము. టెస్ట్ కేస్‌లోకెళ్ళి ఇప్పుడు. హ్మ్. ఆ! ఇప్పుడు ఆ! మిగతా లైన్స్ రిమూవ్ చేసి మీరు రాత్రి గాని ఆ! ఇక్కడి దాకా రిమూవ్ చేసి డ్రైవర్ డాట్ క్లోజ్ కూడా రిమూవ్ చేసేయి తర్వాత పెడదువు గాని లాస్ట్‌లో. ఆ! ఓకే. ఇప్పుడు చూడండి. అర్జున్ ఏం చేశారంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి. ఇక్కడ దాకా కోడ్ కామనే. ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఏం చేయాలంటే అప్లికేషన్‌లో కోర్సెస్ బటన్ మీద క్లిక్ చేయాలి. అది క్లోజ్ చేసేసేయండి అర్జున్. పక్కన ఎక్కడ క్లిక్ చేయండి పోతది. రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్. ఇప్పుడు క్లిక్ చేయమాకండి. ఇప్పుడు కోర్సెస్ బటన్ మీద క్లిక్ చేయాలంటే దానికి సంబంధించిన ఎక్స్‌పాత్ తీసుకోండి. దాని మీద మౌస్ ఓవర్ చేసి సెలెక్ట్ సబ్ లోకల్ ఎక్స్‌పాత్ తీసుకోండి. కాపీ ఎక్స్‌పాత్. ఇప్పుడు ఆ ఎక్లిప్స్‌లోకెళ్ళి ఇప్పుడు దాని మీద క్లిక్ చేయాలి మీరు. రాయండి. కోడ్ రాయండి దానికి. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఫైండ్ ఎలిమెంట్. వచ్చింది చూడండి ఆల్రెడీ సజెషన్ వచ్చింది కదా! ఆ! క్లిక్ చేయండి దాని మీద. ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయాలి. ఫాస్ట్‌గా 2 టైమ్స్ ట్యాప్ చేయాలి వత్తది. లెఫ్ట్ క్లిక్. ఆ! నల్ల తీసేయండి. నల్ల తీసేసి రాయండి. లోన రాయాలి మళ్ళీ. నల్ల తీసేసి ఆ! బీవై క్యాపిటల్ బి వై డాట్ ఇప్పుడొస్తది. డాట్ ఇవ్వండి. ఎక్స్‌పాత్ అని వచ్చింది చూడండి. ఎక్స్‌పాత్ కింద. ఆ! డబుల్ క్లిక్. ఆ! ఇప్పుడు నల్ల తీసేసి డబుల్ కొటేషన్‌లో ఎక్స్‌పాత్ పెట్టేయండి. డబుల్ కొటేషన్ పెట్టి డబుల్ కొటేషన్. సింగిల్ కొటేషన్ పెట్టారు మీరు. డబుల్ కొటేషన్. అందులో ఎక్స్‌పాత్ పెట్టేయండి. పేస్ట్. ఇప్పుడు మీరేం చేయాలి దీని మీద అర్జున్? కోర్సెస్ మీద డాట్ అని పెట్టి సి పెట్టండి. వచ్చేద్ది ఆటోమేటిక్‌గా. చూసారా? క్లిక్. క్లిక్. ఆ! లైన్ అయిపోయినాక ఏం చేయాలి? సెమికోలన్ పెట్టాలి. ఓకే. నెక్స్ట్ ఏంటి? దీని మీద క్లిక్ చేసాక మీరేం చేయాలి అర్జున్? సెలెక్ట్ మళ్ళీ ఇప్పుడు వెరిఫై చేయాలంటే ఏం చేయాలి? ఆ! సో, దీనికి సంబంధించిన లొకేటర్ తీసుకోండి ఫస్టు. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. మీరు పై లైనే కాపీ చేసేయండి. జస్ట్ ఎక్స్‌పాత్ చేంజ్ చేసేయండి సరిపోతది. క్లిక్ బదులు ఈ డిస్‌ప్లే పెట్టేసేయండి. ఆ! అది. అక్కడిదాకా కాపీ చేసుకోండి. అంతే. ఆ డబుల్ కొటేషన్‌లో ఎక్స్‌పాత్ రిమూవ్ చేసేసేయండి. మనది కాదు కాబట్టి డబుల్ కొటేషన్‌లో మొత్తం. ప్రాపర్‌గా రిమూవ్ చేయండి. డబుల్ కొటేషన్ మొత్తం రిమూవ్ చేయలే ఇంక మీరు. హ్మ్. అది. ఇప్పుడు మీరు ఆ ఎక్స్‌పాత్ తెచ్చుకోండి సెలెక్ట్ బటన్. తెచ్చుకొని సెలెక్టర్ స్లబ్‌లోకి మీకు రోజు 2 టెస్ట్ కేసులు రాయాలండి రియల్ టైమ్‌లో. ఆటోమేషన్ అర్జున్ రాస్తున్నాడు కదా! అలా 2 టెస్ట్ కేసులు రాయాలి రోజు. ఆ ఎక్స్‌పాత్ ఇచ్చి మీరిక్కడ ఈజ్ డిస్ప్లేడ్. ఈజ్ డిస్ప్లేడ్ ఎందుకు పెడుతున్నారు అర్జున్? ఆ! మీరు అలా రాయమాకండి. ఐ అని కొట్టండి చాలు. అది రిమూవ్ చేయండి. రిమూవ్ చేయండి. డాట్ కూడా రిమూవ్ చేయండి. డాట్ కూడా రిమూవ్ చేయండి. ఇప్పుడు డాట్ పెట్టండి. ఇప్పుడు ఐ అని పెట్టండి. మీకు ఆటోమేటిక్ ఐ. చూసారా వచ్చింది? మీకు ఆటోమేటిక్ సజెషన్ వచ్చేస్తది. మీరు రాయకూడదు అలాగా. ఓకేనా? ఆ! మనం రాస్తే తప్పులు రాసేస్తాం. అయిపోయింది ఇప్పుడు టెస్ట్ కేసు. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? బ్రౌజర్‌ని క్లోజ్ చేయాలి. క్లోజ్.
అయిపోయినాక అంతే. ఇప్పుడు మీరు ఒకసారి ఈ టెస్ట్ కేస్ రన్ చేయండి. రన్ అవుతుందో లేదో చూడండి. మీరు రన్ చేయాలంటే అక్కడ రన్ అని ఆప్షన్ చూసారా? అక్కడ అవసరంలా. అక్కడ రన్ డీబగ్ అని చూసారా? టెస్ట్ కేస్ పైన రన్ డీబగ్ అని. చూసారా? టెస్ట్ కేస్ పైన రన్ మీద కొట్టండి. ఓకే అని కొట్టండి. ఓకే. ఇప్పుడు రన్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. మీరు అలా కూడా రన్ చేయొచ్చు టెస్ట్ కేస్‌ని. ఒకే టెస్ట్ కేస్‌ని రన్ చేయాలంటే. ఇప్పుడు చూడండి కోర్సెస్ చూడండి ఏమైంది? పాస్. అసలు మీకు కంటికి కనిపించట్లేదు చూసారా? ఆటోమేషన్ ఎంత ఫాస్టో. ఆటోమేషన్ చాలా ఫాస్ట్ అండి. కంటికి కూడా కనిపించదు. మీరు వెయిట్లు పెడితే కనిపిస్తదన్నమాట. ఓకేనా? సో టెర్మినల్‌తో రన్ చేయాలంటే ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ మీద. సెలీనియం ప్రాజెక్ట్ మీద. ప్రాజెక్ట్ ఏంటండి? అది దాని మీద రైట్ క్లిక్ చేయండి. షో ఇన్ టెర్మినల్‌లోకెళ్ళండి. షో ఇన్ లోకల్ టెర్మినల్. టెర్మినల్‌లోకెళ్ళండి. వెళ్ళినాక ఎంవీఎన్ టెస్ట్ అని ఉంది. ఎంవిఎన్ టెస్ట్. మీరు ఇచ్చే ముందు ఆగండి. ఎంవిఎన్ టెస్ట్ ఇచ్చేసి ఇప్పుడు టెస్ట్ అని డాట్ ఎక్స్ఎంఎల్‌లోకి వెళ్ళండి. రన్ చేయమాక. టెస్ట్ అని డాట్ ఎక్స్ఎంఎల్‌లోకి వెళ్ళండి. ఇది ఏ టెస్ట్ కేస్ రన్ చేయాలనుకుంటున్నారు మీరు? సైన్ ఇన్‌లో ఉంది కదా! లాగిన్‌లో ఉంది కదా! సో, ఈ క్లాస్ తీసేసేయండి. ఈ క్లాస్ అవసరం లేదు కదా! సింపుల్ టెస్ట్ అవసరం లేదు కదా మీకు. సింపుల్ టెస్ట్ రిమూవ్ చేసేయండి క్లాస్. ఆ ట్యాగ్ కూడా రిమూవ్ ఆల్రెడీ లాగిన్ ఉంది ఆల్రెడీ చూడండి. మీరు లైన్ నంబర్ 8లో లాగిన్‌కి సంబంధించి ఉంది. అందులో ఒక మెథడ్ రన్ చేయాలనుకుంటున్నారు. వెరిఫై సైన్ ఇన్ బటన్ అని. ఇప్పుడు మీ మెథడ్ పేరు ఏమి ఇచ్చారు మీరు? సైన్ ఇన్ బటన్ బదులు మీ మెథడ్ ఇవ్వండి ఎళ్లి. మీ మెథడ్ ఏంటి? మీ టెస్ట్ కేస్ మెథడ్ ఏంటి? లాగిన్ టెస్ట్ కేస్‌లోకి వెళ్ళండి. ఆ! ఆ! వెరిఫై సెలెక్ట్ బటన్ కాపీ చేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు టెస్ట్ అని ఎక్స్ఎంఎల్‌లోకి వెళ్ళండి. ఇదే క్లాస్‌లో ఉంది. లాగిన్‌లో ఉంది. ఆ లాగిన్‌లో ఇంక్లూడ్ దగ్గరికెళ్ళి అది రిమూవ్ చేసేసి మీది పెట్టండి. లాగిన్ టెస్ట్ క్లాస్‌లోనే మెథడు ఇంక్లూడ్ అని చూసారు. మెథడ్ కదా మీది. ఆ మెథడ్స్‌లో ఏ మెథడ్ రన్ చేయాలండి మీరు ఆ క్లాస్‌లో అది ఇచ్చేసేయండి. ఇది వేరే క్లాస్ రిమూవ్ చేసేయండి. ఈ క్లాస్‌లో రన్ చేయక్కర్లేదు మీరు కదా! సింపుల్ టెస్ట్‌లా అది. రిమూవ్ చేసేయండి అది. అంతే. ఇప్పుడు సేవ్ కొట్టండి. ఆ తర్వాతే మీరు ఇక్కడ మెన్షన్ టెస్ట్ ఎన్జి డేటాలో ఏ మెథడ్ రన్ చేయాలని మెన్షన్ చేశాక మీరు ఎంవీఎన్ టెస్ట్ అని ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ చేసి రన్ చేయండి ఎంవీఎన్ టెస్ట్ అని. మళ్ళీ ఓపెన్ చేయండి మీకు ప్రాక్టీస్ అయితది. రైట్ క్లిక్ ఇచ్చి మీకు ఎంట్రీలు అడుగుతారన్నమాట ఈ క్వెషన్‌లు. టెర్మినల్‌లోకెళ్ళి ఎంవీఎన్ టెస్ట్ అని ఉంది. చాలా ఈజీ అండి టెస్టింగ్. మీరు చాట్‌జీపీటీ వాడి ఇవి చేస్తే ఎంవీఎన్ టెస్ట్స్ ఎంటర్. సో, మీరు మావిన్ ఇన్‌స్టాల్ చేయలేదు మీరు? ఎన్వైర్న్మెంట్ ఫైల్‌లోకెళ్ళండి. ఎన్వైర్న్మెంట్‌లోకెళ్ళండి. ఎ సెర్చ్ బార్‌లో ఎన్వైర్న్మెంట్ అని కొట్టండి. సెర్చ్ బార్‌లో ఎన్వైర్న్మెంట్ ఈఎన్వి అని. ఫస్ట్ ఆప్షన్ కొట్టండి. ఎడిట్ సిస్టమ్ ఎన్వైర్న్మెంట్ ఎడిట్. అది కాదు. ఎడిట్ ఎన్వైర్న్మెంట్ ఫస్ట్ ఆప్షనా? ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్‌లోకి వెళ్ళండి. ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్. ఇక్కడ కిందకి రండి. మీరు పాత్ మీద క్లిక్ చేయండి. పాత్ మీద ఇక్కడ పాత్ ఎడిట్ కొట్టండి. ఎడిట్. మీరు సేవ్ చేయాల. ఓకే. మీరు ఇప్పుడు వెళ్ళండి ఒకసారి ఈ ఫోల్డర్‌లో అక్కడికెళ్ళండి. మీ సి డ్రైవ్‌లోకి వెళ్ళండి. ఎందుకు రన్ అవ్వట్లేదండి? ఎంవీఎన్ టెస్ట్ అనేసి ఉంటే ఈయనకి రన్ అవ్వట్లేదు. ఎందుకు రన్ అవ్వట్లేదంటే అండి, ఆయన మావిన్ ఇన్‌స్టాల్ చేయాలి. అందుకే రన్ అవ్వట్లేదన్నమాట. మావిన్ ఇన్‌స్టాల్ చేయాలి. ఒకసారి మీరు సి డ్రైవ్‌లోకి వెళ్ళండి. మావిన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో మీకు వీడియో పెట్టాను చూసుకోండి. సి డ్రైవ్‌లోకి వెళ్ళండి. ప్రోగ్రామ్ ఫైల్స్‌లోకి వెళ్ళండి. ప్రోగ్రామ్ ఫైల్స్. మావిన్ ఇక్కడ ఇచ్చారా? లేదు అసలు మావిన్ ఇన్‌స్టాల్ చేయలే మీరు. ఓకే. మావిన్ ఇన్‌స్టాల్ చేయాలి అర్జున్. మీరు డౌన్లోడ్స్‌లోకి వెళ్ళరా? డౌన్లోడ్స్‌లో ఇన్‌స్టాల్ చేసారా అవన్నీ? డౌన్లోడ్స్. అపాచీ మావిన్ అని ఉంది కదా! అపాచీ మావిన్. ఇక ఇది ఇన్సర్ట్ చేయండి. ఇది కింద ఉంది చూసారా? ఆల్రెడీ మీరు ఎక్స్‌ట్రాక్ట్ చేశారు కదా! అది కాపీ చేసుకోండి. అది కాపీ చేయండి. కాపీ చేయండి అక్కడికి. కాపీ చేయండి ఆ ఫోల్డరు. కాపీ. ఇప్పుడు వెళ్ళండి. సి డ్రైవ్‌లోకి వెళ్ళండి. మీరు మావిన్ డౌన్లోడ్ చేశాక సి డ్రైవ్‌లోకి వెళ్ళాలండి. సి డ్రైవ్‌లోకి వెళ్ళాక ప్రోగ్రామ్ ఫైల్స్‌లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయండి ఒకటి. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి
దాని పేరు మ్యావిన్ అనమండి. కంటిన్యూ అని కొట్టండి. మ్యావిన్ ఎం క్యాపిటల్ ఏవిఎన్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయన ఫోల్డర్ని మీరు కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు మీరు దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. బిన్ ఓపెన్ చేయండి. బిన్ ఓపెన్ చేశాక ఓపెన్ మీద క్లిక్ చేయండి. కంట్రోల్ సి కొట్టారా? ఇప్పుడు మీరు ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళండి. ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ఇక్కడ మీరు న్యూ కొట్టండి. న్యూ కొట్టి అది ఇచ్చేసండి. ఓకే కొట్టండి. ఓకే, మళ్ళీ ఇక్కడ న్యూ అని కొట్టండి. ఇక్కడ న్యూ కొట్టండి. ఇక్కడ న్యూ, ఇక్కడ మ్యావిన్ హోమ్ అని పెట్టండి. MAVEN అన్ని క్యాపిటల్. ఇది మీకు వీడియో పెట్టానండి ఆల్రెడీ. స్పేస్ ఇవ్వకండి, కింద అండర్ స్కోర్ ఇవ్వాలి. అండర్ స్కోర్ అది కాదు, అండర్ స్కోర్ షిఫ్ట్ పట్టుకొని 0 పక్కన నొక్కు. షిఫ్ట్ పట్టుకొని 0 అది ఓకే. ఇప్పుడు పాత ఇవ్వండి. అక్కడ వేరియబుల్ లెవెల్ దగ్గర ఇవ్వండి. బిన్ రిమూవ్ చేసేయండి. బిన్ను అది /బ్యాక్/ సేవ్. ఓకే, అన్నీ ఓకే కొట్టుకోండి. ఓకే 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 ఓకే. ఇప్పుడు వెళ్ళండి ఎక్లిప్స్లోకి. ఇప్పుడు ఎక్లిప్స్ రీస్టార్ట్ చేయండి ఒకసారి. రీస్టార్ట్ ఫైల్ మీద క్లిక్ చేసి రీస్టార్ట్ ఎలా చేసచ్చు. మీరు ఈ వీడియో చూడండి. మేబీ ఫస్ట్ టైం కదా, మీకు అందరూ బోర్ కొడుతుంది, కానీ అలా చేస్తున్నా చూడండి. మీరు ఇది చూడండి. ఇప్పుడు అర్జున్ రేపు పొద్దున నేను చెప్తున్నాను కదండి, అర్జున్ వర్క్లో జాయిన్ అయితే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈయన చేశాడు కదా, హీ విల్ నెవర్ ఎవర్ ఫేస్ అ ప్రాబ్లమ్స్ అండి. ఈయన చేయగలుగుతాడు రియల్ టైంలో కూడా. మీరు కూడా అర్జున్ చేసినట్టు చేస్తే యు ఆర్ ఆల్సో ఏబుల్ టు డూ ఇన్ కంపెనీ అండి. మీకు ప్రాబ్లమ్స్ ఏమి రావు కంపెనీలో. ఇది ఇక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఇప్పుడు వెళ్ళి ఓపెన్ అంతే టెర్మినల్. ఇప్పుడు MVN టెస్ట్ అని కొట్టండి. రన్ అయితే స్మాల్ అన్ని స్మాలే. చెప్పండి. ఖచ్చితంగా చేయాలండి. ఇదంతా వన్ టైమ్ సెటప్. ఇదంతా స్మాల్ థింగ్. మన సిస్టమ్‌లో జావా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే మన అంటే ఏం చేయాలి? మీ క్వెషన్ అర్థం కాలేదండి. చెప్పు. అవును. అవును. ఈ మనం ఆటోమేషన్ టెస్ట్ కేస్ మన కంప్యూటర్‌లో రన్ చేయాలంటే, మనం ఏంటంటే అండి, ఆ మ్యావిన్ ఉండాలి. ఆ మ్యావిన్ లేకపోతే మనం రన్ చేయలేం టెస్ట్ కేసెస్. స్టిల్ రన్ చేయొచ్చు. ఇప్పుడు లేకపోయినా రన్ చేస్తున్నారు అర్జున్. అర్జున్ ఈజ్ ఏబుల్ టు రన్ ఇట్. సమ్‌టైమ్స్ ఏమంటారంటే, మీ టీమ్ లీడర్ గాని, మీ మేనేజర్ వచ్చి, మౌనిక మొత్తం టెస్ట్ కేసులు నీ కంప్యూటర్‌లో రన్ చేయి అంటాడు ఖాళీగా ఉన్నప్పుడు. ఇప్పుడు నువ్వు టెస్ట్ ఎంజిన్ ద్వారా ఏమవుతుంది? నువ్వు ఓన్లీ ఒక క్లాస్‌లో టెస్ట్ కేసో, 2 క్లాస్‌లో టెస్ట్ కేసో రన్ చేయాలనుకుంటున్నావు. ఏదైనా ఓకేనండి. మీ మేనేజర్ వచ్చి రన్ చేయమంటే testng.xml ఫైల్‌లో మీద క్లిక్ చేసి రన్ చేసినా ఓకే. బట్ అది రికమెండెడ్ కాదు. బట్ మీ మేనేజర్ ఏమంటాడంటే, మీరెందుకు టెస్ట్ ద్వారా రన్ చేస్తున్నారు? కమాండ్ ఇవ్వచ్చు కదా అంటాడు. వర్క్ అవ్వట్లేదంటే బాగోదు. ఆ! ఆ! కమాండ్ రన్ అవ్వటానికి మ్యావిన్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి మనం. హ్మ్. MVN అంటే మ్యావిన్ మాట. అంతే. ఓకేనా అర్జున్? సో, ఇది అండి. ఇప్పుడు అర్జున్ ఇప్పుడు నాకొకటి చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయి మొత్తం చెప్పండి. ఎన్ని క్లాసెస్ ఉన్నాయి చెప్పండి మొత్తం టెస్ట్ కేసెస్‌లో? టెస్ట్ కేస్‌లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి చెప్పండి? టెస్ట్ కేసెస్‌లో 3. ఈ 3 క్లాసెస్‌లో ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయి కౌంట్ చేయండి. ఒకసారి చూద్దాం. వెరీ, వెరీ ఇంపార్టెంట్ వినండి. ఆ! ఓకే. ఓకే. 1 ఉంది. సింపుల్ టెస్ట్‌లో మొత్తం. ఓకే. ఇప్పుడు మీ మేనేజర్ అర్జున్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు అర్జున్, నేనే మీ మేనేజర్‌ని. అర్జున్, కెన్ యూ ప్లీజ్ రన్ ఆల్ ద టెస్ట్ కేసెస్ అండ్ జనరేట్ ద రిపోర్ట్? వి వాంట్ టు సీ ద రిపోర్ట్ అర్జున్. కెన్ యూ ప్లీజ్ రన్ ఆల్ ద టెస్ట్ కేసెస్ అర్జున్ అని అంటాడు మేనేజరు. లేకపోతే ఇంటర్వ్యూలో అడుగుతాడు, హౌ విల్ యూ రన్ ఆల్ ద టెస్ట్ కేసెస్ అని. అప్పుడు మీరేం చేస్తారు అర్జున్ చెప్పరా? ఇప్పుడు ఏం చేయాలంటే మీరు టెస్ట్ అని XML ఫైల్‌లోకి వెళ్ళండి.
టెస్ట్ అని డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లోకి అన్ని టెస్ట్ కేసు రన్ చేయాలంటే ఇంక్లూడ్ రిమూవ్ చేసేయండి. మెథడ్స్ ఇంక్లూడ్ ఉన్నది కదా, రిమూవ్ చేసేది మొత్తం. మెథడ్స్ ఇంక్లూడ్, ఓన్లీ మెథడ్స్ ఇంక్లూడ్, మెథడ్స్ అవసరం లేదు. మెథడ్స్ రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేయండి. మీకు చూడండి అర్జున్, ఇప్పుడు ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది కదా. ఏ క్లాసు? లాగిన్ టెస్ట్. ఇప్పుడు ఇంకా మీరు ఈ లాగిన్ టెస్ట్ ఏ టెస్ట్ కేసులు ఏ క్లాస్లో ఉన్నాయి టెస్ట్ కేసెస్ మీకు? లాగిన్ టెస్ట్ కేసెస్ సింపుల్ టెస్ట్ కదా. ఆ పేర్లు అక్కడ ఇవ్వండి కాపీ చేసి. ఆ, మీరు పేరు ఇవ్వాలంటే అక్కడే టెస్ట్ అని ఎక్స్ఎంఎల్ ఫైల్లోనే టెస్ట్ అని టైప్ చేసేయండి మాన్యువల్గా, పర్లేదు. ఫస్ట్ 3 క్లాసు ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది కాబట్టి ఇంకో 2 క్లాసులు పెట్టుకోండి దాని కింద. చూడండి అర్జున్ ఎలా పెడతాను, అన్ని టెస్ట్ కేసులు రన్ చేయాలంటే ఎలానో చూపిస్తున్నాను మీకు. టెస్ట్ అని ఎక్స్ఎంఎల్ ఫైల్లో మీరు ఏవైతే క్లాసెస్ రన్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాసెస్ పేర్లు అక్కడ ఇవ్వాలన్నమాట మనం. చూడండి అర్జున్ ఇస్తున్నాడు, అర్జున్ రాయండి. లాగిన్ స్మాల్ అనుకుంటా. లాగిన్ టెస్ట్ టెస్ట్ కేసెస్. ఓకే, నెక్స్ట్ సింపుల్ టెస్ట్. అర్జున్ మీరు కూడా చెప్పగలరు, ఇంటర్వ్యూ అడుగుతారు హౌ విల్ యూ రన్ ఆల్ ద టెస్ట్ కేస్ అంటే ఇన్ టెస్ట్ ఎన్జీ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ యూ హ్యావ్ టు మెన్షన్ ఆల్ ద క్లాసెస్ వాట్ ఎవర్ క్లాసెస్ యూ వాంట్ టు రన్ అండ్ దెన్ సేవ్ దట్ అండ్ దెన్ రన్ ద ఫైల్. సేవ్ ఆల్, రన్ ద టెస్ట్ ఎన్జీ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. మీకు మ్యావిన్ ఎందుకు వర్క్ అవ్వట్లేదంటే అర్జున్, మీరు రీఫ్రెష్ చేయాలి మ్యావిన్. మీరు మ్యావిన్ ఇన్స్టాల్ చేశాక మీ సిస్టమ్ రీస్టార్ట్ చేయాలి. అందుకు ఎంబీఎన్ టెస్ట్ వర్క్ అవట్లేదు. మీ సిస్టమ్ రీస్టార్ట్ చేస్తే వర్క్ అవుద్ది. ఇప్పుడు మన క్లాస్లో ఉన్నాం కదా, వద్దులే. మీరు తర్వాత మీరు ఎప్పుడైనా మ్యావిన్ ఇన్స్టాల్ చేశాకండి, అందాక అర్జున్ ఎన్వైర్మెంట్ పాత్ పెట్టాడు కదా, అక్కడికి వెళ్ళి ఎంబీఎన్ హోమ్ అని పెట్టారు కదా, అది పెట్టాక మీ సిస్టమ్ ఒకసారి రీస్టార్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీది రికగ్నైజ్ చేస్తుంది, లేకపోతే రికగ్నైజ్ చేయదు. అందుకే ఎంబీఎన్ టెస్ట్ అని ఇస్తే రావట్లేదు. ఇప్పుడు టెస్ట్ అని ఎక్స్ఎంఎల్ ఫైల్ రన్ చేసేసండి అర్జున్. టెస్ట్ అని ఎక్స్ఎంఎల్ ఫైల్. ఓకేనా, ఇప్పుడు మీ మేనేజర్ అడిగితే అలా రన్ చేయాలి. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు ఇంపార్టెంట్ క్వశ్చన్, హౌ విల్ యూ రన్ ఆల్ ద టెస్ట్ కేస్ అని అడుగుతారు. చూడండి అర్జున్ ఏమొచ్చింది చెప్పండి ఎర్రర్. పైకి మూవ్ చేయండి దాన్ని. మీరు క్లాస్ పేరు తప్పిచ్చారు చూడండి, ఎక్కడో క్లాస్ పేరు ఎక్కడో తప్పిచ్చారు చూడండి. లాగిన్ టెస్ట్ కేస్, ఇక లాగిన్ టెస్ట్ కేస్ మీద క్లిక్ చేయండి. క్లాస్ పేరు లాగిన్ టెస్ట్ కేస్ మీద క్లిక్ చేయండి. లాగిన్ టెస్ట్ కేసెస్ నాట్ ఏ లాగిన్ టెస్ట్ కేసెస్ దాని మీద క్లిక్ చేయండి. ఎల్ క్యాపిటల్ ఉంది కదా, క్యాపిటల్ పెట్టండి అక్కడ. ఎల్ క్యాపిటల్ పెట్టండి. అక్కడ కాదు. ఆ, ఆ. అందుకే అది రన్ అవ్వట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకే ఆ రెండు ఇట్లకి ఒకే పేరు పెట్టాలి మనం, లేకపోతే జావా కన్ఫ్యూజ్ అయిపోద్ది. అసలు ఒకటి స్మాల్ ఒకటి చిన్నది పెట్టకూడదు అనమాట. సేవ్ కొట్టండి మళ్ళీ. ఎప్పుడైనా సేవ్ చేయాలి. టెస్ట్ ఎన్జీలో సేవ్ చేస్తే సేవ్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు రన్ చేయండి అర్జున్. మీకు మేనేజర్ వచ్చి అడుగుతాడు మొత్తం టెస్ట్ కేసు రన్ చేయమని. వెయిట్ చేయండి రన్ అవుతాయి. సో ఎర్రర్ వచ్చింది. మీరు పైకి లాగండి, ఎర్రర్ కనిపిస్తుంది మీకు. క్లాస్ రావట్లేదని చెప్తుంది. సరే ఆ క్లాస్ రిమూవ్ చేసేసండి అర్జున్. ఆ క్లాస్ రిమూవ్ చేయండి. లైన్ నెంబర్ 9 రిమూవ్ చేయండి. లైన్ నెంబర్ 9. మిగతా 2 టెస్ట్ కేసుల క్లాస్ రన్ చేయండి. అది లేదనుకోండి, ఓకే, సేవ్ కొట్టి రన్ చేయండి. చూడండి మీకు ఏదైనా మీ మేనేజర్ వచ్చి మొత్తం టెస్ట్ కేసు రన్ చేయమంటే ఆ క్లాసెస్ పేర్లు టెస్ట్ అని ఎర్రర్ కదా. అలానే వస్తుంది అది. డిటెక్టర్ వర్షన్ 17.2. అర్జున్ స్లైడ్కి లాగండి ఒకసారి. స్లైడ్కి అది ఎందుకు రన్ అవ్వట్లేదు చూద్దాం. అర్జున్ ఇక్కడ క్లాస్ ఎండ్ చేయరా. లైన్ నెంబర్ 8లో లైన్ నెంబర్ 8లో క్లాస్ క్లోజ్ చేయండి. క్లాస్ క్లోజ్ చేయండి. అంటే ఎలా అంటే మీరు అది ఆ బ్రాకెట్స్ ఉన్నది సార్, ఆ బ్రాకెట్లు పెట్టండి.
ఆహా! కింద మీరు లైన్ నంబర్ 14 ఎలా ఇచ్చారు చూడండి. లైన్ నంబర్ 14లో అది కాపీ చేయండి. కాపీ చేసి లైన్ నంబర్ 9లో పెట్టండి. ఆ! ఎస్ఎస్ ఫ్లోరల్ తీసేయండి. క్లాస్ అని పెట్టండి అంతే. ఓన్లీ క్లాస్. ఓన్లీ క్లాస్. ఆ! ఓన్లీ క్లాస్. ఆ! ఆ! మరి కింద గూడా లైన్ నంబర్ 11లో గూడా పెట్టండి క్లాస్ అని. లైన్ నంబర్ 11లో గూడా. ఆ! లైన్ నంబర్ అంటే మీరు క్లాసు ఎండ్ చేయాలన్నమాట. ఎండ్ చేయకపోవడం వల్ల అదేంటంటే అది అర్థం చేసుకోలేకపోతుంది. ఆ test-ng.xml ఫైల్ అనేది. అందుకు మ్యాండేటరీగా పెట్టాలన్నమాట. ఇప్పుడు రన్ చేయండి. అర్జున్ మీరు పైన క్లాసెస్ ఎందుకు రిమూవ్ చేసేసారు? పైన క్లాసెస్ అనే పెట్టండి. లైన్ నంబర్ 6లో లైన్ నంబర్ 6 ఈఎస్. ఈఎస్ ఉంటదక్కడ. ఆ! ఓకే. ఇప్పుడు సేవ్ కొట్టి రన్ చేయండి. మీరు క్లాసెస్ పెట్టే బదులు జాగ్రత్త పెట్టాలి. అంటే మీరు క్లాస్ ఎండ్ అయిపోగానే ఆ క్లాస్ ఆ ట్యాగ్స్ వాడాలండి మీరంతే సింపుల్. మీరేమేం గుర్తుపెట్టుకోక్కర్ల. ఇంటర్వ్యూలో మీకు ఎవరు అడగరమాట. ఓకేనా? రన్ అవుతుంది చూడు. అన్ని టెస్ట్ కేసులు రన్ అయిపోతున్నాయి ఆటోమేటిక్‌గా. చూసారా ఒకటంతట అదే రన్ అయిపోతున్నాయి అన్నీ. ఆటోమేషన్ వల్ల ఇది అడ్వాంటేజ్ మాట. ఒక్కసారి రాస్తే చాలు మొత్తం రన్ ఇప్పుడు మీకు అర్జున్ చూడండి. మీ మేనేజర్ రిపోర్ట్ కూడా అడుగుతాడు ఇప్పుడు మీకు. మీకు రిపోర్ట్ కావాలనుకో అక్కడ టెస్ట్ అవుట్‌పుట్ అని ఉంది చూసారా? టెస్ట్ అవుట్‌పుట్ అని లెఫ్ట్ సైడ్‌లో. లెఫ్ట్ సైడ్‌లో ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఫైల్‌లోకెళ్ళి రిఫ్రెష్ చేయండి ఒకసారి. రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్. ఇప్పుడు టెస్ట్ అవుట్‌పుట్‌లోకెళ్ళండి. టెస్ట్ అవుట్‌పుట్ కింద ఫోల్డర్ ఉంది చూడండి. దాన్ని ఎక్స్‌పాండ్ చేయండి. ఆ! ఇక్కడ మీకు అది సెలీనియం టెస్ట్ సూట్ అని ఉంది చూసారా? దాని మీద క్లిక్ చేయండి. ఆ! ఇది వద్దులే. కిందకి రండి. కింద index.html ఉంది చూసారా? కింద index.html. index.html కింద దాని కింద దాని మీద క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్. ఆ! ఓపెన్ విత్ అనికెళ్ళండి. ఓపెన్ విత్‌లోకి. ఓపెన్ విత్ వెబ్ బ్రౌజర్. రిపోర్ట్ కూడా మీరు షేర్ చేయొచ్చు మరి మీ మేనేజర్‌కి. చూడండి మీరు ఎన్ని టెస్ట్ కేసులు రన్ చేశారు? మొత్తం కింద రిజల్ట్స్‌లో ఉన్నాయి చూడండి. ఆ! షో అని కొట్టండి. చూసారా? మీరు ఎన్ని టెస్ట్ కేసులు రన్ చేశారు? వెరిఫై సెలెక్ట్ బటను, వెరిఫై సైన్ ఇన్ బటను, వెరిఫై స్టాప్ బటను. మొత్తం 3 టెస్ట్ కేసులు రన్ చేశారు. 2 టెస్ట్ కేసులు వచ్చాము లాగిన్ టెస్ట్‌లో. ఇలా మీ మేనేజర్‌కి రిపోర్ట్ షేర్ చేయొచ్చు. ఈ యూఆర్ఎల్ మేనేజర్‌కి షేర్ చేస్తే ఆయన చూసుకుంటాడనమాట. మీరు ఎన్ని టెస్ట్ కేసులు రన్ చేశారు, ఎన్ని టెస్ట్ కేసులు పాస్ అయినాయి. దీన్నే రిపోర్టింగ్ అంటారనమాట. మనం టెస్ట్ కేసులు రన్ చేశాక రిపోర్ట్ జనరేట్ అయితదనమాట. అంటే మనం ఎన్ని టెస్ట్ కేసులు పాస్ అయినాయి, ఎన్ని టెస్ట్ కేసులు ఫెయిల్ అయినాయి. ప్రెజెంట్ అయితే మనకు అన్ని టెస్ట్ కేసులు పాస్ అయినాయి. అందుకే అన్ని పాస్ అని చూపిస్తుంది. ఏదైనా ఫెయిల్ అయితే ఫెయిల్. అర్జున్ మీరు రిజల్ట్స్‌లో చూపించింది అక్కడ 3 మెథడ్స్ 3 పాస్డ్ అని చూపించింది చూసారా? ఇక్కడ చూసారా? మొత్తం మీరు 3 మెథడ్స్ అంటే 3 టెస్ట్ కేస్ రన్ చేశారు. 3 పాస్ అయినాయన్నమాట. ఓకేనా? ఆ టెస్ట్ కేస్ పేర్లు కూడా ఉన్నాయి చూడండి. వెరిఫై సెలెక్ట్ బటన్, వెరిఫై సైన్ ఇన్ బటన్, వెరిఫై స్టాప్ బటన్. ఇలా మన 3 టెస్ట్ కేసులు ఉన్నాయన్నమాట. ఇలా మేనేజర్ అడుగుతాడు. మేనేజర్‌కి రిపోర్ట్ షేర్ చేయాలి. మీరు టెస్ట్ కేస్ రాసాక మీరు రన్ చేయాలి. రన్ చేశాక ఈ మేనేజర్ అడుగుతాడు రిపోర్ట్ షేర్ చేయమని. అప్పుడు ఇది మీరు ఓపెన్ చేసి ఈ లింక్ కాపీ చేసుకొని మేనేజర్‌కి ఇవ్వాలి మీరు. మేనేజర్ చెక్ చేసుకుంటాడనమాట. మీకు ఎన్ని టెస్ట్ కేసులు పాస్ అయినాయి, ఎన్ని టెస్ట్ కేసులు ఫెయిల్ అయినాయి మేనేజర్ చూసుకుంటాడు. అదే మీ టీమ్ లీడర్ మోస్ట్లీ టీమ్ లీడర్‌కి షేర్ చేస్తాం. మేనేజర్‌కి షేర్ చేయమన్నమాట. ఓకేనా? ఓకే అర్జున్. వేరే క్లాస్ కూడా పెట్టేసేయండి. వేరే క్లాస్ కూడా పెట్టేసి రన్ చేయండి అది గూడా. వేరే క్లాస్ ఉంది కదా! అది గూడా సేమ్ అలాగే పెట్టండి. హ్మ్. మీరు ఓన్లీ 2 క్లాసెస్‌లో టెస్ట్ కేసే రన్ చేశారు కదా! వేరే టెస్ట్ కేస్ ఉంది కదా! వేరే క్లాసు. ఆ క్లాస్ పేరేంటి? లాగిన్ టెస్ట్ కేసెస్. లాగిన్. అది క్లోజ్ చేసేసండి. మినిమైజ్ చేసేసేయండి అది. అది సెలీనియం టెస్ట్ సూటా? టెస్ట్ అవుట్‌పుట్ అలా చేసుకోవాలి. ఆల్రెడీ ఓపెన్ అయింది చూడండి మీ దాంట్లో test.html ఫైలు. మీరెప్పుడైనా క్లాస్ మొత్తం కాపీ చేసుకోండి. మొత్తం అది అలా కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని కింద పెట్టుకోండి. కింద పెట్టుకోండి. ఆ! ఇప్పుడు సింపుల్ టెస్ట్‌కి బదులు అక్కడ ఇవ్వండి లాగిన్ టెస్ట్ కేసెస్ అని. లాగిన్ ఆ! టెస్ట్ కేసెస్. ఆ! ఇప్పుడు సేవ్ ఆల్ కొట్టి రన్ చేయండి. మళ్ళీ test.html ఫైల్ రన్ చేయండి.
రన్ యాజ్ టెస్ట్ సూట్. ఇంతే ఉంటుందండి మీ జాబు. మీరు టెస్ట్ కేసెస్ రాయడం, రన్ చేయడం, రాయడం, రన్ చేయడం, రాయడం, రన్ చేయడం. ఒక్కోసారి మొత్తం అన్ని టెస్ట్ కేసెస్ అన్ని రన్ చేసి రిపోర్ట్ ఇమ్మంటారు. మీరు ఇలా రన్ చేసి ఇప్పుడు అర్జున్ ఎలా అయితే ఇప్పుడు అర్జున్ ఉన్నాడా, అర్జున్ ఏ కంపెనీకి వెళ్ళినా ప్రాబ్లం రాదు ఆయనకి. టెస్ట్ కేసు రన్ చేయడం అన్నీ వచ్చేసింది. ఇప్పుడు జస్ట్ ఆయన ఏం నేర్చుకోవాలంటే ఇప్పుడు రిపోర్ట్ చూపించండి. రిపోర్ట్ ఓపెన్ చేయండి. రిఫ్రెష్ చేసి రిపోర్ట్ ఓపెన్ చేయండి. ఎప్పుడైనా రిపోర్ట్ ఓపెన్ చేయాలి, ఎక్కడ చూడకూడదు. రిఫ్రెష్, రిపోర్ట్ ఓపెన్ చేయండి. టెస్ట్ అవుట్పుట్లోకి వెళ్ళండి. టెస్ట్ అవుట్పుట్ అక్కడ index.html ఫైల్ ఉంటుంది చూడండి. అది దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇవ్వండి. ఇచ్చి ఓపెన్ ఇన్ బ్రౌజర్, ఓపెన్ విత్ వెబ్ బ్రౌజర్. చూడండి ఇప్పుడు చూసారా ఏంటనే మొత్తం 4 చూసారా. ఎందులో రన్ చేశారు కూడా, ఏ మెథడ్లో రన్, ఏ క్లాస్లో రన్ అయినాయి, ఏ క్లాస్లో ఏ టెస్ట్ కేసు ఉన్నాయో కూడా చూపిస్తుంది క్లారిటీగా. 4 రన్ చేశారు, 4 పాస్ అయినాయి. చూసారా. ఇది మీ మేనేజర్కి పంపించాలి మీరు రిపోర్ట్. మీ మేనేజర్ చెక్ చేసుకుంటాడు అనమాట, ఎన్ని టెస్ట్ కేసెస్ రన్ అయినాయి, ఎన్ని టెస్ట్ కేసులు ఫెయిల్ అయినాయి ఏంటి. ఇన్ రియల్ టైంలో ఇలా 4 ఉండవులే, 400 300 ఉంటాయి. రన్ చేయడానికి 4-5 అవర్స్ పడుతుంది. మనకు మేనేజర్ రన్ చేయమన్నప్పుడు రన్ చేసి ఓవరాల్ రిపోర్ట్ మనం ఇవ్వాలన్నమాట వాళ్ళకి. ఓకే. టెస్ట్ కేసు రాయడం చూపిస్తా. క్లియర్గా వస్తుంది. బగ్ ఎందుకు వచ్చిందో. ఇప్పుడు సపోజు ఏదైనా ఒక టెస్ట్ కేసు వెళ్ళండి, మీరు ఎక్లిప్స్లోకి వెళ్ళండి. టెస్ట్ అండ్ XML ఫైల్లోకి వెళ్ళండి. టెస్ట్ అండ్ XML ఫైల్లోకి 2 క్లాసులు రిమూవ్ చేసేయండి. సింపుల్ టెస్ట్ ఒకటి ఉంచండి. సింపుల్ టెస్ట్ ఉంచండి, మిగతా రిమూవ్ చేసేయండి. ఇంకోటి కూడా ఇప్పుడు సింపుల్ టెస్ట్ క్లాస్లోకి వెళ్ళండి, ఒకసారి చూద్దాం. పైకి వెళ్ళండి. ఇక్కడ లొకేటర్ తప్పు పెట్టండి. స్టార్ట్ బదులు 1 అని పెట్టండి. స్టార్ట్ పక్కన 1 పెట్టండి. ఇప్పుడు ఎక్స్పాత్ ఉంది చూసారా, లైన్ నెంబర్ 29లో స్టార్ట్ ఉంది కదా, స్టార్ట్ అని దాన్ని తప్పు రాయండి లొకేటర్ పేరు. సపోజు స్టార్ట్ బదులు స్ట్రీట్ అని పెట్టండి. లొకేటర్ తప్పు రాశారు అనుకుందాం మనం ఎక్స్పాత్. మీరు ఇప్పుడు సేవ్ వాళ్ళు కొట్టండి వెళ్ళి. ఇప్పుడు టెస్ట్ కేసు రన్ చేయండి, చూద్దాం ఏమవుతుందో. అంటే లొకేటర్ తప్పిచ్చారు. మీరు ఇలా లొకేటర్ తప్పించినప్పుడు అది క్లియర్గా మీకు కనిపిస్తుంది ఎందుకు ఫెయిల్ అయింది టెస్ట్ కేసు అని. చూడండి. మీకు బ్రౌజర్ కూడా క్లోజ్ అవ్వదు ఇలాంటప్పుడు. ఇది మినిమైజ్ చేయలే. చూడండి టెస్ట్ కేసు ఫెయిల్ అయింది చూడండి. ఫెయిల్యూర్ 1. పైకి వెళ్ళండి. పైకి ఇప్పుడు రిపోర్ట్ ఓపెన్ చేయండి. రిఫ్రెష్ చేసి రిపోర్ట్ ఓపెన్ చేయండి. రిపోర్ట్ ఓపెన్ చేయండి. index.html చూసారా ఫెయిల్ అయిందని చెప్పి ఒక టెస్ట్ రన్ చేశారు, ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది కూడా చూపిస్తుంది చూడండి పైన. అక్కడ వెరిఫై రైట్ సైడ్లో చూడండి, అనేబుల్ టు లొకేట్ ఎలిమెంట్ అని వచ్చింది చూడండి. అనేబుల్ టు లొకేట్ ఎలిమెంట్ అని. మీరు మౌస్ మూవ్ చేస్తున్నారు సార్ ఇక్కడ మీరు ఫస్ట్ లైన్లోనే వెరిఫై స్టాప్ బటన్ దగ్గర అది నో సార్, అదే దాని కింద లైన్ ఎక్సెప్షన్ ఏమొచ్చింది, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. చూడండి ఎక్సెప్షన్, నో సచ్ ఎలిమెంట్ ఫస్ట్ లైన్లోనే నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. దాని పక్కన లెఫ్ట్ సైడ్ దాని పక్కన చూసారా ఏమేర అది, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట, వాట్ ఆర్ ద ఎక్సెప్షన్స్ యూ విల్ గెట్ అని. నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అంటే నువ్వు లొకేటర్ తప్పు రాస్తే వస్తుంది. అక్కడ చూపిస్తుంది చూడు, ఆ లొకేటర్ లేదని చెప్తుంది. నువ్వు మళ్ళీ కరెక్ట్గా వెళ్ళి ఒకసారి అప్లికేషన్లోకి వెళ్ళి మనం ఫ్రెష్గా తెచ్చుకొని మళ్ళీ అక్కడ పెట్టాలి తీసుకెళ్ళి, అప్పుడు టెస్ట్ కేసు పాస్ అవుతుంది. ఇలా టెస్ట్ కేసులు ఫెయిల్ అవుతాయి అన్నమాట, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అని. ఎందుకు, లొకేటర్ తప్పు రాసాను. మేబీ లొకేటర్ అనేది మార్చారు ఎవరో. యూ హ్యావ్ టు అప్డేట్ ఇట్ అగైన్ అండ్ యూ హ్యావ్ టు రన్ ద టెస్ట్ కేస్ అగైన్. ఇవి వస్తాయి, ఇవి డిస్కస్ చేద్దాం. కానీ ఇదేనండి మీకు ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్స్ రియల్ టైంలో మీరు ఇవన్నీ చేయగలుగుతారండి. మీకు ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి కొంచెం గిజిబిజిగా ఉంది. ఒక్క 2 days 3 days మీరు ప్రాక్టీస్ చేస్తే విల్ బి చామ్ అన్నమాట. మీకు అన్నీ అర్థమైపోతాయి. ఓకేనా. ఎందుకు కొత్త టెస్ట్ కేసు రాయాలంటే ఎలాగా అన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఓకేనా. అర్జున్ మీరు ఇది మినిమైజ్ చేయండి. ఇది కింద చూడండి. ఇది కాదు, ఎక్లిప్స్కి వెళ్ళండి. ఇది క్లోజ్ చేసేయండి. ఇక్కడ రైట్ సైడ్ కంప్లీట్ రైట్ సైడ్కి వెళ్ళండి.
కంప్లీట్ రైట్ సైడ్కి వెళ్ళి కిందకి రండి. దాన్ని క్లోజ్ చేయండి. దాని కాదు, దాని కాదు, ఎక్లిప్స్ క్లోజ్ అయిపోద్ది. కింద 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 మినిమైజ్ పెట్టినాను చూసారా? కింద మినిమైజ్ బటన్ కింద కింద దాని కింద దాని కింద ఉంచండి. కిందకి రండి, ఇంకిందకి రండి. దాని మినిమైజ్ ఉంచండి, దాని పక్కన లెఫ్ట్ సైడ్ పక్కన తీసేయండి అక్కడ. ఓకే. ఇప్పుడు చూడండి అర్జున్, మీరు ఒక టెస్ట్ కేసు రాయండి. మీరు ఆల్రెడీ రాసినట్టున్నారు ఒక టెస్ట్ కేసు. ఏది టెస్ట్ కేసు అది రాసింది మనం? లాగిన్ టెస్ట్‌లో రాశారు. మీరు లాగిన్ టెస్ట్‌లోకి వెళ్ళండి. లాగిన్ టెస్ట్‌లోకి. మీరు చూడండి లొకేటర్స్ ఎక్కడ రాసేశారు? ఇక్కడ డైరెక్ట్ రాసేస్తారు. కానీ మనం నిన్న ఏం చెప్పుకున్నాం? డైరెక్టర్ లొకేటర్స్ ఇక్కడ రాయకూడదని చెప్పాం కదా! ఒక్కసారి ఒక లొకేటర్ రాదురు కానీ లైన్ నెంబర్ 49 యాక్చువల్‌గా అర్జున్ ఏంటంటే అండి, లొకేటర్స్ అనేవి మన టెస్ట్ కేస్‌లో రాయకూడదు. అర్జున్ ఇందాక ఒక టెస్ట్ కేస్ రాశారు కదా! రాసినప్పుడు లొకేటర్స్ అనేవి ఇక్కడే రాసేశారు టెస్ట్ కేస్‌లో. కానీ రాయకూడదు ఇక్కడ. అక్కడ నుంచి రిమూవ్ చేసేసేయండి. ఆ! లొకేటర్స్‌లోకెళ్ళండి. పీఓఎంలోకెళ్ళండి. పీఓఎం. పీఓఎంలోకి పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. లొకేటర్స్ ఎక్కడ రాస్తామా? పీఓఎంలో. ఆ పీఓఎంలో. లొకేటర్స్‌లోకెళ్ళండి. లాగిన్ లొకేటర్స్‌లోకెళ్ళండి. ఈ కింద రాయండి, ఒక మెథడ్ రాయండి. పబ్లిక్ కింద లైన్ నెంబర్ 29 అది రాయాలి. మెథడ్స్ అన్నీ ఒక దగ్గర రాయాలి. లైన్ నెంబర్ అక్కడ కాదు. లైన్ ఆ బ్రాకెట్ తర్వాత రాయాలి. అక్కడ లైన్ నెంబర్ 30 రాయాలి. రాయండి. పబ్లిక్ సేమ్ రాయండి. మీరు ఏం చేస్తున్నారు అర్జున్? ఆ లొకేటర్తో మీరు జనరల్గా కోర్సెస్ మీద క్లిక్ చేస్తున్నారు కదా! రాయండి. వైడ్ క్లిక్ కోర్సెస్ బటన్. క్లిక్ కోర్సెస్ బటన్. కోర్సెస్ BUTO. ఒక స్పెల్లింగ్ ఉంది తప్పున్నా ఓకేలే. ఓకే. కోర్సెస్ స్పేస్ ఇవ్వకూడదు. ఓకేనా? పైన ఎలాగుందో అలా పెట్టుకోండి. సేమ్ పైన ఎలాగుందో చూసుకోండి. కర్లీ బ్రేకెట్ పెట్టారు చూడండి. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు పేస్ట్ చేసేయండి లొకేటర్ ఇక్కడ. అంతే. ఇప్పుడు ఈ మెథడ్ని అక్కడికి వెళ్ళి కాల్ చేయాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళండి టెస్ట్ కేసులోకి. అక్కడే ఉంది కదా, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ మీరు? ఫస్ట్ ఒక క్లాస్లో ఉన్న మెథడ్ని ఇక్కడ కాల్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయండి. ఆ క్లాస్ పేరు ఏంటి? లాగిన్ లొకేటర్. ఫస్ట్ లాగిన్ లొకేటర్ కదా దాని పేరు. క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి మీరు. పైన చూడు ఎలా క్రియేట్ చేస్తారో, ఆ పైన టెస్ట్ కేసుకి వెళ్ళు. అలా క్రియేట్ చేసి కాల్ చేయాలి. అది. ఇప్పుడు కింద లైన్లో రాయి. లాగిన్ డాట్ ఓబీజే డాట్ డాట్ అని కొట్టి ఆల్రెడీ నీ మెథడ్ కనిపిస్తుంది చూడు, నువ్వు రాసింది పైన. అది లాగిన్ కోర్సెస్ నువ్వు క్లిక్ చేసింది. పైన ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, అది. ఓకేనా? సేమ్ దీనికి కూడా అదే రాయండి, కోర్సెస్ దానికి. మీరు ఒక్కటి రాస్తే అర్థమైపోతుంది మీకు, ఏంది తతంగం అంతా అర్థమైపోతుంది. మీరు ఒకటి రాయనని చెప్పి ఇప్పుడు అర్జున్ ఒకటి చెప్పాను కాబట్టి ఒకటి రాస్తున్నాడు. మెథడ్ పేరు ఏం పెడతారు బ్రో? మెథడ్ పేరు ఇవ్వలేదు చూడండి. వెరిఫై సెలెక్ట్ బటన్. వెరిఫై సెలెక్ట్ బటన్. ఎప్పుడైనా ప్రతి ఓడు స్టార్ట్ చేసే ముందు క్యాపిటల్‌లో పెట్టుకోవాలి. వెరిఫై అనేది ఒక వర్డ్ కదా! వి క్యాపిటల్. సెలెక్ట్ అనేది ఒక వర్డ్. ఎస్ క్యాపిటల్. బి అనేది అగైన్ ఒక వర్డ్ కదా! క్యాపిటల్‌లో పెట్టుకోవాలన్నమాట. ఓకే. బ్రాకెట్ పెట్టండి. బ్రాకెట్ కింద పెట్టాలి మళ్ళీ. మీరు చూడండి అలా డైరెక్ట్ కాపీ చేయడం వల్ల బ్రాకెట్ కింద కూడా పెట్టాలి మీరు. కింద కూడా పెట్టాలి చూడండి. ఈ డిస్ప్లే అది. ఈ బ్రాకెట్ క్లోజ్ చేయండి. అది. ఓకేనా? ఇంపార్టెంట్.
ఇప్పుడు ఈ మెథడ్‌ని ఎళ్లి అక్కడ కాల్ చేయండి అంతే సరిపోద్ది. పబ్లిక్ స్పెల్లింగ్ తప్పు పెట్టారు చూడండి. పబ్లిక్ స్పెల్లింగ్ తప్పు పెట్టారు. ఓకే. ఇప్పుడు ఎళ్ళండి. ఇప్పుడు టెస్ట్ కేస్‌లోకెళ్ళి ఏం చేస్తారు సింపుల్. రాయడం చాలా ఈజీ అండి. మీరు రియల్‌గా రాయక్కర్లేదు. చాట్‌జీపీటీ రాసేసుకుంటది. ఆ! ఒకసారి క్రియేట్ చేశారు కదా! ఇంక అవసరం లేదు ఆబ్జెక్ట్. ఇంక పద్దాక కాల్ చేసుకోవడమే. డాట్ అని కొట్టగానే వచ్చేది చూడండి మీరు. ఎళ్లి చూసుకోవడమే అక్కడ. కిందుంది చూడండి. మీరెందుకు లాగిన్ అది కొడుతున్నారు? మీకు ఈ మెథడ్ ఏంటి మీది? వెరిఫై కదా! ఓబీజే డాట్ వి అని కొట్టండి. మీకు అంతగా రాకపోతే వి అని కొట్టండి. ఆ! వచ్చింది చూడండి. అది అంతే. చూసారా? ఇప్పుడు రన్ చేయండి టెస్ట్ కేసు. రన్ మీద క్లిక్ చేసి రన్ చేయండి. ఆ! అది చూసారా? క్లిక్ చేసి రన్ చేసింది. ఇది. మీరేం చేశారు ఇప్పుడు అర్జున్? లొకేటర్స్ అన్నీ పీఓఎంలో రాసారు. రాసి మెథడ్స్ క్రియేట్ చేసి, ఆ మెథడ్స్‌ని మీరు టెస్ట్ కేసెస్‌లో కాల్ చేశారు. టెస్ట్ కేస్ ఫోల్డర్‌లో ఏం చేస్తున్నారు అర్జున్ మీరు చెప్పండి? హలో! మీరు టెస్ట్ కేస్ ఫోల్డర్‌లో ఏం చేస్తున్నారు చెప్పండి? టెస్ట్ కేస్ ఫోల్డర్‌లో మీరేం చేస్తున్నారంటున్నా? అహా! అ అలా కాదు. మన ఇంటర్వ్యూలో అడిగితే టెస్ట్ కేసెస్ ఫోల్డర్‌లో క్లాసెస్ క్రియేట్ చేసి, యాక్చువల్ టెస్ట్ కేసెస్ రాస్తున్నారన్నమాట. బై యూజింగ్ సెలీనియం విత్ జావా విత్ టెస్ట్‌ఎంజీ ఫ్రేమ్‌వర్క్. ఓకేనా? ఇప్పుడు పీఓఎంలో ఏం చేస్తున్నారు? పీఓఎంలో ఆ! లొకేటర్స్ ప్లే చేసి ఇందులో క్లాస్‌లో. ఆ లొకేటర్స్‌కి ఏం చేస్తున్నావు మళ్ళీ నువ్వు? ఆ లొకేటర్స్‌కి ఏం చేస్తున్నావు? ఆ! నో. అక్కడికెళ్ళండి లొకేటర్స్‌కెళ్ళండి చెప్తా. లాగిన్ లొకేటర్స్‌లోకెళ్ళండి. లాగిన్. ఈ లొకేటర్స్ రాసారు కదా! లొకేటర్స్‌కి ఏం చేశారు మీరు మెథడ్స్ క్రియేట్ చేశారు కదా! మీనింగ్‌ఫుల్‌గా. ఆ! మీరు చూడండి పీఓఎంలో క్లాసెస్ క్రియేట్ చేస్తున్నారు. లైన్ నంబర్ 10లో అదే చేశారు చూడండి. ల లైన్ నంబర్ 10లో క్లాస్ క్రియేట్ చేసి, ఆ క్లాస్‌లోన లొకేటర్స్ అన్నీ రాస్తున్నారు. ఆ లొకేటర్స్‌కి మీనింగ్‌ఫుల్‌గా మెథడ్స్ క్రియేట్ చేస్తున్నారు. అంటే క్లిక్ లాగిన్ బటన్, వెరిఫై సైన్ ఇన్ బటన్, క్లిక్ కోర్సెస్ బటన్. లైక్ దిస్ వి క్రియేట్ ఎ మెథడ్స్. థీస్ మెథడ్స్ వి ఆర్ యూజింగ్ ఇన్ ద టెస్ట్ కేసెస్. అదే చేస్తున్నాం కదా! మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెథడ్స్‌ని టెస్ట్ కేస్‌లో వాడుకుంటున్నాం. ఇప్పుడు అదే కదా నువ్వు కాల్ చేస్తుంది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి. ఇది మన ఇంటర్వ్యూలో చెప్పాలన్నమాట. అలా మనం ఇప్పుడు రిపోర్ట్స్ ఫోల్డర్‌లో ఏమొస్తుంది? రిపోర్ట్స్ వస్తున్నాయి. వన్స్ వి డన్ ద రైటింగ్ వి కంప్లీటెడ్ ద టెస్ట్ కేస్ రైటింగ్. వి రన్ ద టెస్ట్ కేసెస్. వి రన్ ఆల్ ద టెస్ట్ కేసెస్ బై యూజింగ్ testng.xml ఫైల్. రిపోర్ట్స్ విల్ బి జనరేటెడ్ ఇన్ ద రిపోర్ట్స్ ఫోల్డర్. అంటే మనకి టెస్ట్ అవుట్‌పుట్‌లో ఉంది కదా! అందులో రిపోర్ట్స్ జనరేట్ అవుతున్నాయన్నమాట. ఓకేనా? టెస్ట్ డేటా అనేది ఎక్కడ పెట్టుకుంటున్నాం? టెస్ట్ డేటా ఓపెన్ చేయండి. టెస్ట్ డేటా బ్రో. ఆ! ఇన్ టెస్ట్ డేటా క్లిక్ చేయండి. క్లాస్ మీద క్లిక్ చేయండి. క్లాస్ మీద. కింద. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి వస్తది. In test data folder, we create a class. In the class, we will maintain all test data like username, URL, password. This test data again మీరు ఈ టెస్ట్ డేటా మళ్ళీ ఎక్కడ వాడుకుంటున్నారు అర్జున్? ఎక్కడ యూజ్ చేస్తున్నారు మళ్ళీ మీరు? అదే చెప్పాలి. ఇన్ టెస్ట్ డేటా విల్ మెయింటైన్ ఆల్ ద టెస్ట్ డేటా అండ్ అగైన్ వి ఆర్ యూజింగ్ దిస్ టెస్ట్ డేటా ఇంటూ టెస్ట్ కేసెస్ వెనెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. Once everything is done, we'll run all the test cases by using testng.xml file, and then it will generate the reports in the reports folder. In reports, we can check it how many test cases are passed, how many test cases are failed. If test case is failing, why it is failing, it will show in the reports. This is what our framework, this is what our project will do. అని చెప్పాలన్నమాట ఇంటర్వ్యూలో మనం. ఎవ్రీవన్ ప్రాక్టీస్ చేయండండి. మనం మండే ఒక 2 అవర్స్ తీసుకుందాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు జాయిన్ అవ్వండి. ఈరోజైతే అర్జున్ ఒకళ్ళే ప్రాక్టీస్ చేశారు కదా! మండే ఏం చేద్దామంటే మీరందరూ ప్రాక్టీస్ చేద్దురు గాని అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకుందురు గాని. ఎందుకంటే రేపొద్దున మీరు కంపెనీకెళ్ళినా ప్రాబ్లమ్ ఉండదన్నమాట. అంటే రేపొద్దున మీరు కంపెనీకెళ్ళినా సరే మీరు కంపెనీలో చేయగలుగుతారన్నమాట. ఏం చేస్తున్నాం? ఈ testng.xml ఫైల్ ఏంటి? pom.xml ఫైల్ ఏంటి? పీఓఎం ఏంటి? టెస్ట్ కేసెస్ ఏంటి? మీకు బేసిక్ ఐడియా వచ్చేస్తదన్నమాట. మీరెప్పుడు ఇంక జాబ్‌లో టెన్షన్ పడరన్నమాట. మాన్యువల్ టెస్టింగ్ ఎవరైనా చేయగలుగుతారండి. మాన్యువల్ టెస్టింగ్ డీల్ చేయడం ఈజీనే కంపెనీలో. ఆటోమేషన్ టెస్టింగ్ షివర్ అయిపోతారన్నమాట. మీరు ప్రాజెక్ట్ ఎలా సెటప్ చేసుకోవాలి? ఎక్లిప్స్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? జావా ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? ఓకేనా? ఇవన్నీ మీకు తెలీవు.
సో, మీరు ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైతదనమాట. జావా ఇన్‌స్టాల్ చేయడం ఇవన్నీ. ఓకే. మీరు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే అవసరం లేదు. బట్ ఇన్ కేస్ మీకు 5 ఇయర్స్ మోర్ దాన్ ఉంటే నేర్చుకుంటే చాలా చాలా మంచిదండి. హ్మ్. చాలా మంచిదనమాట. సో, ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. మండే రోజున మనం ఒక 2 అవర్స్ సెక్షన్ పెట్టుకొని మీకు ఆటోమేషన్ ఇది మీరు చేస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటానండి ఎవ్రీ డే ఈ ఫ్రేమ్‌వర్క్ అనేది. ఈ ఫ్రేమ్‌వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. నేర్చుకోండి. ఇవి మీరు నేర్చుకుంటే నేను చెప్తున్నాను కదా! మీరు ఏ కంపెనీలో జాయిన్ అవ్వండి. మీరు ఆటోమేషన్ టెస్టర్‌గా అని ఎవరు చెప్పలేరన్నమాట. ఇంతకన్నా ఎవరు చేయలేరు. ఇప్పుడు మనం చేసాం కదా! ఇది టఫెస్ట్ మాట. హైయెస్ట్ లెవెలు. ఇంతకన్నా లోయెస్టే ఉంటది. కొంతమంది ఇవేం క్రియేట్ చేయరు. పిచ్చి పిచ్చిగా టెస్ట్ కేస్ రాసేస్తారు. ఇప్పుడు మన లొకేటర్స్ కూడా టెస్ట్ కేస్‌లోనే రాసేస్తారన్నమాట. ఈ పీఓఎం క్రియేట్ చేయడము, లొకేటర్స్ రాయడము, టెస్ట్ డేటా మెయింటైన్ చేయడం ఇలా చేయరెవరు. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. ఒకే ఒక ఫోల్డరు టెస్ట్ కేసెస్‌లో టెస్ట్ కేస్ రాసేస్తారంతే. మొత్తం డైరెక్ట్‌గా రాసేస్తారు. అర్జున్ రాసారు చూడు ఫస్టు. అలా రాసేస్తారంతే. ఏం చేయరు. కానీ మనం టఫెస్ట్ లెవెల్ చెప్పానన్నమాట మీకు. ఇండస్ట్రీ స్టాండర్డ్ ఇది. ఇది ఇండస్ట్రీ స్టాండర్డ్. అంటే మన ఐటీ కంపెనీలో స్టాండర్డ్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇలా ఫాలో అవుతాయన్నమాట. 70% ఆఫ్ ద కంపెనీస్. 30% ఆఫ్ ద కంపెనీస్ ఇవేం ఫాలో అవ్వవు. ఎవడికి నచ్చినట్టు ఆళ్ళు రాసేత్తారు టెస్ట్ కేసెస్. ఓకేనా? మీకు చాట్‌జీపీటీ అడిగినా ఇస్తదండి. మీకు ఈ టెస్ట్ కేస్ తీసుకెళ్ళి మీకు చాట్‌జీపీటీ అడిగినా ఇస్తది. మీకు చూపిస్తాను. 2 అవర్స్ సెక్షన్ మండే తీసుకుంటాను. ఎవరైతే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా నేర్చుకుందాం అనుకున్న నేనేం చెప్తానంటే అందరూ జాయిన్ అవ్వండి. ఈరోజు నెట్ సరిగ్గా కనెక్ట్ అవ్వక నేను క్లాస్ తీసుకోలేకపోయాను. మండే అర్జున్ కాకుండా ఇంక వేరే వాళ్ళు స్క్రీన్ షేర్ చేస్తే మీరు చేదురు గాని 2 అవర్స్ సెక్షన్ 8కి స్టార్ట్ చేద్దాం. 10కి క్లోజ్ చేసేద్దాం. ఎక్కువ టైం ఏం తీసుకోను. ఓకేనా? ఓకే. నేను ఈ వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే చేయండి. టెస్ట్ కేస్ ఎలా రన్ చేయాలి? మావిన్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి?